బీఆర్ఎస్ ని ప్రజలే ఖాళీ చేస్తారని కామెంట్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఫామ్ హౌస్ నుంచి పార్టీని నడిపిస్తే పార్టీ ఫ్యూచర్ ఉంటుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని, పార్టీని చీల్చే ప్రయత్నం కూడా చేయబోమని స్పష్టం చేశారు. కొడుకు కూతుర్ని దోచుకోవడానికి వదిలిపెట్టాడని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందన్న కాంగ్రెస్ ఆరోపణలపై సెటైర్లు వేశారు. మాకు మేముగానే ఉన్నామని, తమకు ఎవరితోనూ పొత్తు అక్కర్లేదన్నారు. నిన్న కోయంబత్తూరులో అర్ధరాత్రి అమిత్ షా చిట్చాట్ చేశారు. పాత కొత్త లీడర్ల సమస్యతోనే రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి పెండింగ్ ఉందా అనే దానిపై ఈ ఇష్యూ కొన్ని రాష్ట్రాల్లో ఉందని ఒప్పుకున్నారు. సేమ్ టైం పార్టీలో చేరిన ఇతర పార్టీల నాయకులు పార్టీ గీత దాటి వ్యవహరించవద్దని వార్నింగ్ ఇచ్చారు. తమ భవిష్యత్తు టార్గెట్ తెలంగాణ, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలేనని స్పష్టం చేశారు అమిత్ షా. ఇక న్యూస్ రూమ్ నుంచి సత్యం మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సత్యం, బీఆర్ఎస్ పై అమిత్ షా కామెంట్స్ ని ఎలా చూడొచ్చు? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా తెలంగాణలో బీజేపీలో ఉన్న పరిస్థితులపై రెండు అంశాలపై నిన్న రాత్రి కోయంబత్తూరులో మీడియాతో చిట్చాట్ చేశారు. ఇక బీఆర్ఎస్తో తాము పొత్తుకు వెళ్లాల్సిన పరిస్థితి బీజేపీకి లేదు, ఫామ్ హౌస్లో ఉండి పార్టీని నడిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా అనే ఒక కామెంట్స్ అమిత్ షా చేశారు. ఇక దీంతోపాటు ఆయన కుటుంబానికి సంబంధించి అంటే కేసీఆర్ కుటుంబం సంబంధించిన కొడుకు, కూతురు, అల్లుల్ని దోచుకోవడానికి ఆయన రాష్ట్రంలో వదిలిపెట్టారంటూ కూడా కేసీఆర్పై ఆయన కామెంట్ చేశారు. ఇక బీఆర్ఎస్ పరిస్థితిని తాము బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయాల్సిన పని లేదు, తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ను ఖాళీ చేశారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక ఇటీవల పదే పదే కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ కలిసిందంటూ కూడా కామెంట్ చేస్తున్న నేపథ్యంలో చాలా సందర్భాల్లో తాము తెలంగాణలో ఏ పార్టీతో పొత్తుకు వెళ్లాల్సిన పరిస్థితి లేదు, అక్కడ ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితులు బాగా లేవు, అక్కడ కుటుంబ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, గతంలో అనేక అవినీతి ఆరోపణలున్న బీఆర్ఎస్ పార్టీతో తాముకు పొత్తు వెళ్లాల్సిన పరిస్థితి తమ బీజేపీకి లేదు అంటూనే ఇటు భవిష్యత్తులో సౌత్లో అంటే దక్షిణ రాష్ట్రాల్లో తమిళనాడు, తెలంగాణ రెండు రాష్ట్రాలు తమ టార్గెట్గా పనిచేస్తుంది బీజేపీ అంటూనే ఇక పశ్చిమ బెంగాల్లో కూడా భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రాబోతుందంటూ కూడా ఆయన కామెంట్ చేశాడు. ఇక తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిని త్వరలో ప్రకటన చేస్తామంటూనే కొత్త పాత నేతల మధ్య పార్టీలో విభేదాలు ఉన్నాయి, ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తే సహించమంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇటీవల బీజేపీలో అనేక వివాదాలు, అంతర్గతంగా వివాదాలు కొనసాగుతున్నాయంటూ కూడా ప్రచారం సాగుతూ వస్తుంది. ఇతర పార్టీల నుంచి బీజేపీకి వచ్చిన నేతలు అధ్యక్షుల రేసులో ఉన్నామని బహిరంగంగా ప్రచారం చేసుకోవడం, పార్టీలో అంతర్గత మీటింగులో కూడా పార్టీకి సంబంధించిన అంశాలు బయట చెప్పడంతో అధిష్టానం కూడా ఇటీవల సీరియస్ అయిందనే అంశం కూడా ఇటీవల బీజేపీలో ప్రచారమైంది. ఈరోజు తాజాగా అమిత్ షా చేసిన కామెంట్ చూస్తే బీజేపీలోకి వచ్చిన నేతలు అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కొత్త పాత నేతల మధ్య విభేదాలు ఉన్నాయి, కేవలం తెలంగాణనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆ విభేదాలను వాటినన్నిటినీ పరిష్కరించడానికి అధిష్టానము పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్న వారు కూడా అదే పని చేస్తున్నారు. త్వరలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ప్రకటన చేస్తామని కూడా చెప్పారు. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు అదేవిధంగా తెలంగాణలో బీజేపీ బలపడుతుంది, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తిగా కసరత్తు చేస్తున్న అంశాన్ని కూడా అమిత్ షా నిన్న రాత్రి కోయంబత్తూరులో మీడియాతో చేసిన చిట్చాట్లో కామెంట్ చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు, ఆ పార్టీని చీల్చాల్సిన పని మాకు అసలే లేదు, తెలంగాణ ప్రజలే బీజేపీని బీఆర్ఎస్ను ఖాళీ చేశారు, అక్కడి నుంచి అక్కడున్న నేతల్ని బీజేపీకి తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు, సంస్థాగతంగా తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది, బీఆర్ఎస్ ఫామ్ హౌస్కు పరిమితమైందనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పూర్తిగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ఇటీవల అసెంబ్లీ ఎన్నికలతో ఓడిపోయిన తర్వాత ఆయన పూర్తిగా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. ఇక కవితకు సంబంధించి ఆమె లిక్కర్ కేసు, అదేవిధంగా కేటీఆర్ పైన అనేక కేసులు, అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టి పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో దోచుకోవడానికే ఆయన కొడుకుని, కూతుర్ని కూడా కేసీఆర్ వదిలేశారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ పదే పదే చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కూడా అమిత్ షా దీనికి సమాధానం చెప్పారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి బీఆర్ఎస్కి ఎక్కడ పొంతన లేదు, సంస్థాగతంగా సిద్ధాంతపరంగా కూడా బీజేపీకి బీఆర్ఎస్కి ఎక్కడ పోలికలు ఉండవు, బీఆర్ఎస్ తమతో ఎక్కడ కలిసి రాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న భిన్న పరిస్థితులు ఉన్నాయి కానీ తెలంగాణ విషయానికి వస్తే పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది, తెలంగాణలో బీజేపీ బలపడుతుంది, భవిష్యత్తులో తమ పార్టీకి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా
తామే ఉన్నాం, బీఆర్ఎస్ ప్రజల్లోకి రావడం లేదు, ప్రజా సమస్యలపైన మాట్లాడలేదంటూ కూడా అమిత్ షా కామెంట్ చేసి ఇదంతా చూస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకీయ ఆరోపణలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ఆరోపణలకు అమిత్ షా తిప్పికొట్టారని చెప్పొచ్చు. భవిష్యత్తులో దక్షిణాదిలో తెలంగాణ వన్ ఆఫ్ ది అధికారంలోకి వచ్చే రాష్ట్రం తెలంగాణ అనే ఒక ధీమాలో జాతీయ బీజేపీ ఉందని చెప్పొచ్చు. ఇక తమిళనాడు కూడా బలపడడానికి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో పాటు త్వరలో వచ్చే పశ్చిమ బెంగాల్లో కూడా తాము అధికారంలోకి వస్తామనే అంశాన్ని అమిత్ షా స్పష్టంగా చిట్చాట్లో చెప్పారని చెప్పొచ్చు. రైట్ సత్యం, థ్యాంక్ యూ. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ముగిసింది. టీచర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకున్నారు. చివరి గంటకు పోలింగ్ బూత్ల దగ్గర రద్దీ పెరిగింది. క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటేసే ఛాన్స్ కల్పిస్తున్నారు పోలింగ్ అధికారులు. మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టభద్రులు 40.61% ఓటేస్తే టీచర్లు 63.49% ఓటేశారు. కొమరంభీం, ఆసిఫాబాద్లో 42% పట్టభద్రులు ఓటేయగా 74% మంది టీచర్లు ఓటేశారు. ఇక మంచిర్యాలలో పట్టభద్రుల ఓటింగ్ శాతం 35 కాగా టీచర్ల ఓటింగ్ శాతం 56గా నమోదైంది. ఆదిలాబాద్లో 44% మంది పట్టభద్రులు ఓటేశారు. 75% మంది టీచర్లు ఓటేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు అత్యధికంగా పెద్దపల్లి జిల్లాలో 77.95% నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 4 గంటలకు పూర్తి కావాల్సిన ఓటింగ్ ప్రక్రియ 7 గంటల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మంచిర్యాల జిల్లాలో అక్కడక్కడ ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరగగా పెద్దపల్లి జిల్లాలో అధికారుల సమన్వయ లోపంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఏదైతే మంతిని అసెంబ్లీ కేంద్రంలో ఇక్కడ ఉన్న పోలింగ్ 270-71లో కేవలం 2 పోలింగ్ బూతులు పెట్టి పట్టభద్రులను ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణ లోపం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. కావున ఇంకొక 2 కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ పోలింగ్ కేంద్రంలో కూడా కేవలం 2 ఏర్పాటు చేయడం చాలా విడ్డూరంగా ఉంది. 400 నుంచి 500 మందికి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాల్సిన స్థానంలో 1120 మందికి 1130 మందికి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ లైన్లో గంటల తరబడి నిలబడి, అదేవిధంగా బాలింతలు, చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడి ఈ ఏర్పాట్ల దాంట్లో ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడ అధికారులు కానీ వాళ్ళు కానీ పూర్తిగా విఫలమైనారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అంచనా వేయలేదు. నార్మల్ ఓటింగ్ అయితేనే ఒక పోలింగ్ బూత్కి 800 మంది కన్నా ఎక్కువ ఇవ్వరు. ఇది పట్టభద్రులు అంటే 1 నుంచి 52 మందికి ఓటు వేయాల్సి ఉంటుంది. 1 నుంచి 34 మీ ఇష్టం ఉన్న వాళ్ళకి అన్ని నెంబర్లు వేయాలంటే టైం పడుతుంది. ఈ టైం టేకింగ్ ప్రాసెస్. ఒక్కొక్క ఓటు వేయడానికి మినిమం 5 నిమిషాలు పడుతుంది, కొందరికి 2 నిమిషాలు పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇక ముందు జరగబోయే ఇలాంటి ఎలక్షన్లైనా వసతులు కల్పించాలి. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరిగాయి. పోలీసుల బందోబస్తు, అధికారుల పర్యవేక్షణ మధ్య ఓటేశారు గ్రాడ్యుయేట్లు, టీచర్లు. అక్కడక్కడ ప్రధాన పార్టీల నేతల మధ్య చిన్న గొడవలు జరిగాయి. ఆందోళనకు దిగిన వారిని వెంటనే చెదరగొట్టి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూశారు పోలీసులు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి పోలింగ్ నిర్వహించింది ఈసీ. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీలతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరిగాయి. మొత్తం 24 జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించారు అధికారులు. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా మానిటరింగ్ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్, సెక్టరల్ ఆఫీసర్తో పోలింగ్ సక్రమంగా పూర్తయ్యేలా చూశారు. అక్కడక్కడ మినహా దాదాపు అన్ని చోట్ల ప్రశాంతంగా ఓటింగ్ జరిగింది.
హనుమకొండ జిల్లా కాకతీయ డిగ్రీ కాలేజ్ పోలింగ్ సెంటర్ దగ్గర నిబంధనలకు విరుద్ధంగా టెంట్లు ఏర్పాటు చేసి పోటాపోటీ ప్రచారం నిర్వహించారు అభ్యర్థుల అనుచరులు. పోలింగ్ కేంద్రం దగ్గర గుంపులుగా చేరి నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో పోలింగ్ కేంద్రంలో తమపై పోలీసులు దాడి చేశారంటూ ఆందోళన చేశారు బీజేపీ నేతలు. అంతకుముందు అక్కడ గొడవ జరుగుతుండటంతో స్పాట్ కి చేరుకున్న పోలీసులు బీజేపీ నేతలపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముబారక్ నగర్ పోలింగ్ కేంద్రం దగ్గర గందరగోళం నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ నేతలు కాషాయం కండువా వేసుకోవడంపై అభ్యంతరం తెలిపారు పోలీసులు. దీంతో కండువా తీసేది లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీజేపీ నేతలు. ఇక ఖమ్మంలో రికా బజార్ పోలింగ్ సెంటర్ దగ్గర ప్రధాని మోదీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో వివాదం జరిగింది. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మోదీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం తెలిపారు టీఎస్ యూటీఎఫ్ నేతలు. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలోనూ పోలింగ్ కేంద్రం దగ్గర బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ ఏజెంట్లను బెదిరింపులకు గురిచేసి పోలింగ్ బూత్ నుంచి బయటకి పంపించారని ఆరోపించారు. జూలపల్లి మండలంలో బీజేపీ కాంగ్రెస్ నేతలకు వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించగా ఇరు వర్గాల వారి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పెద్దపల్లి జిల్లా మంథనిలో జూనియర్ కళాశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఓ చంటి పిల్లల తల్లి ఓటు వేయడానికి రావడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ సంధ్యారాణి చంటి పిల్లను ఎత్తుకుని లాలించింది. ఆ దృశ్యాన్ని పలువురు ఓటర్లు ఆసక్తిగా చూశారు. మొత్తం 3 సెగ్మెంట్లకు 973 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. పటిష్ట బందోబస్తు మధ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు గ్రాడ్యుయేట్లు, టీచర్లు. మార్చి 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి బీఆర్ఎస్ఏ కారణమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2 రోజుల్లో సహాయక చర్యలు పూర్తవుతాయని చెప్పారు. 11 విభాగాల నిపుణుల సహాయక చర్యలో పాల్గొంటున్నారని తెలిపారు. హరీష్ రావు, జగదీష్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పట్టించుకొని ఉంటే ఇప్పటికే ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. ఎస్ఎల్బీసీని పట్టించుకునే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాటకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడేందుకు హరీష్ రావుకు సిగ్గుండాలని ఫైర్ అయ్యారు ఉత్తమ్. ఈ యొక్క టన్నెల్ యాక్సిడెంట్ కారణం గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము. కనీసం వచ్చిన పెద్ద మనుషులు డీవాటరింగ్ కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. వాళ్ళు 10 ఏళ్ల పాటు ఎస్ఎల్బీసీ టనల్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండగా మేమే పనులు చేయించిన అంటున్నారు వాళ్ళు. మరి ఈరోజు మళ్ళీ ఏదో అనుమతుల గురించి మాట్లాడుతున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయి. యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ముందుకు పోతున్నాము. హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి మాట్లాడన్ని అబద్ధపు మాటలు, ఒక గోబెల్స్ ప్రచారం. వీళ్ళ పేర్లు తీసుకొని జోసెఫ్ గోబెల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. 30 టీఎంసీలు గ్రావిటీతో వస్తుంటే ఒక 2-3 వేల కోట్ల పనులు మిగిలితే వాళ్ళు వదిలిపెట్టిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఓన్లీ 9 కిలోమీటర్స్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ 44 కిలోమీటర్స్. వాళ్ళు సమర్థవంతంగా పనిచేసిండి పవర్ సమయానికి సరైన విధంగా ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ రోజు తెలంగాణలో 30 టీఎంసీల నీళ్లు వచ్చి 3-4 లక్షల ఎకరాలకి నీళ్లు బారేవి. మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో, ఫ్లోరైడ్ ఎఫెక్ట్ ఏరియాలో వాళ్ళు చేయకపోగా ఇక్కడ వచ్చి ఏదో అబద్ధాలు మాట్లాడడం ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. వాళ్ళ హయాంలో మేము డెమోక్రటిక్గా ఒక యాక్సిడెంట్ జరిగితే రైట్, మేము మా పని కాంపిటెంట్గా సమర్థవంతంగా చేస్తూ వాళ్ళకు కూడా యాక్సెస్ ఇచ్చినాం. ఇప్పటి వరకు 10 ఏళ్లలో టీఆర్ఎస్ సిగ్గుండాలి హరీష్ రావు మాట్లాడడానికి. ఆయన ఇరిగేషన్ మంత్రి అయినా, నా మామైనా, ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏ ప్రతిపక్ష నాయకుడికి ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ బట్టి విక్రమార్కకి అడిగి పోనివ్వలే. మేము ప్రాజెక్టు చూడనిచ్చినాం, మేము పారదర్శకంగా అన్ని పనులు చేస్తున్నాం. మరి వాళ్ళేమో వాళ్ళ హయాంలో 1.81 lakh crores ఖర్చు పెట్టి 1.81 lakh crores ఖర్చు పెట్టి నామమాత్రం ఆయకట్టు వచ్చింది. వాళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ల కోసం కాదు, జేబులు నింపు కోసం చేసిండ్రు. ఈరోజు డ్రామాలు చేస్తున్నారు. 1,00,000 కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయింది.
27,000 కోట్లతో పాలమూరు రంగారెడ్డి కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. 8,000 కోట్లతో సీతారాం సాగర్ ప్రాజెక్ట్ కడితే 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలేదు. గతంలోనే దేవాదుల పూర్తి చేయలేదు, ఎస్ఎల్బిసి పూర్తి చేయలేదు, ప్రాణాది చేవెళ్ళ వదిలేసిండ్రు. పూర్తిగా ఇరిగేషన్ శాఖ అని ఇరిగేషన్ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్ నాయకులు, మరి కేసీఆర్, హరీష్ రావు, ఆ ఇరిగేషన్ మంత్రులు, మరి వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడల్ పవర్ జనరేషన్ ప్లాంట్ బ్లాస్ట్ అయ్యి ఎక్స్ప్లోడ్ అయ్యి 9 మంది చనిపోతే ఒక్కరు కూడా కనీసం పరామర్శ రాలే, యాక్సిడెంట్ సైట్కి రాలే. ఇక్కడ యాక్సిడెంట్ అయితే నేను 2 రోజులు వచ్చిన, 2 గంటలు ఐదు నుంచి వచ్చిన. ఓకే, ఏ మినిస్టర్ రాలేదు. అదేవిధంగా ఆ రోజు శ్రీశైలం ఆ లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోడ్ అయితే ఆనాడు రేవంత్ రెడ్డి గారు అది ఆ యాక్సిడెంట్ సైట్ పోతుంటే దారిలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. వాళ్ళే విధంగా ప్రవర్తించిండ్రు, మేమే విధంగా ప్రవర్తిస్తున్నాం. దేవాదుల ఫేజ్ 3లో చలివాగు కింద టన్నల్ నిర్మాణం చేస్తుంటే 7 మంది చనిపోతే ఆ స్కెలిటన్స్ 5 ఏళ్ల తర్వాత దొరికినాయి. 5 ఏళ్ల తర్వాత హరీష్ రావు ఎప్పుడైనా మాట్లాడిన ఆ విషయం? మరి వాళ్ళు ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంటే అది దేవాదుల ఫేజ్ 3. కాళేశ్వరంలో టన్నల్ కూలిపోతే 6 చనిపోతే అసలు దానికి ఎవరు జవాబు చెప్పేది లేదు, ఎవరు అడిగేది లేదు, ఎవరు ఆన్సర్ చేసేది లేదు. పాలమూరు రంగారెడ్డిలో పంప్ హౌస్ లిఫ్ట్ కూలిపోయి 6 చనిపోతే వాళ్ళు అడిగినవారు లేరు, అసలు యాక్సిడెంట్ లేదు, ఏం లేదు, అసలు దాని గురించి ఎవడు మాట్లాడిన లేదు, ఏం జవాబు లేదు. మరి అదేవిధంగా మాసాయిపేటలో 25 మంది పిల్లలు కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర చనిపోతే ఒక్కరిని ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఒక మంత్రి పరామర్శించలేదు. అదేవిధంగా కొండగట్టు బస్ కాడ బస్సు ప్రమాదంలో 64 మంది చనిపోతే ఒక్కరిని ఒక టీఆర్ఎస్ నాయకుడు, ఒక టీఆర్ఎస్ మంత్రి, ఒక ముఖ్యమంత్రి పరామర్శించలేదు. ఇది వీళ్ళ ఘనత. వీళ్ళు వచ్చేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వీళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై ప్రగతి భవన్లో విందులు విలాసాలు చేసుకుంటుంటే జగన్మోహన్ రెడ్డి కృష్ణానది మీద అక్రమంగా ప్రాజెక్ట్ కట్టేసింది. కృష్ణానదిలో తెలంగాణకి అన్యాయం జరుగుతుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వము వరంగల్లో ఈ నెల 20న జరిగిన డాక్టర్ సుమంత్పై దాడి కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. డాక్టర్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ సామ్యూయల్, ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ను అరెస్ట్ చేశారు. వివాహేతర సంబంధమే హత్యాయత్నంకు కారణమని నిర్ధారించారు. వరంగల్లో డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసును ఛేదించారు పోలీసులు. 3 నిందితులను అరెస్టు చేశారు. సుమంత్ భార్య ఫ్లోరా, జిమ్ ట్రైనర్ శామ్యూయల్, ఏఆర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ ని అదుపులోకి తీసుకున్నారు. జిమ్ ట్రైనర్ శామ్యూయల్, ఫ్లోరా వివాహేతర సంబంధమే దాడికి కారణమని తేల్చారు పోలీసులు. హత్యాయత్నంకి ముందు ఫ్లోరా విడాకులు అడిగిందని, అందుకు నిరాకరించడంతోనే మర్డర్ ప్లాన్ చేశారని తెలిపారు. ఆ విషయంలో ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉండేది. ఎన్నోసార్లు సుమంత్ గారు భార్యను మందలించడం జరిగింది. ఈ డాక్టర్ గారిని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇద్దరు కలిసి ఒక పథకము పన్నుతారు. అందులో భాగంగా మరి తన ఇంటికి వచ్చే క్రమంలో వీళ్ళు రాయల్ ఎన్ఫీల్డ్ బండి పైన దాన్ని ఫాలో అవ్వుకుంటూ మరి బట్టుపల్లి దాటిన తర్వాత బండిని కొంచెం ఓవర్టేక్ చేస్తూ మరి శామ్యూయల్ తను తెచ్చుకున్నటువంటి సుత్తెతోని ఒకేసారి తలపైన వెనుక వైపు నుంచి బలంగా కొట్టడం జరుగుతుంది. వెంటనే డాక్టర్ గారు కింద పడిపోవడము, మళ్ళీ వెంటనే ఒక 3 సార్లు అదే సుత్తెతోని మరి మళ్ళీ కొట్టడంతో ఆ రక్తపు మడుగుల్లో మరి డాక్టర్ గారు పడిపోవడం జరుగుతుంది. సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మారియా ప్రభుత్వ లెక్చరర్. 2016లో వీరికి వివాహం జరిగింది. సంగారెడ్డిలో నివాసం ఉంటున్న టైంలో జిమ్ ట్రైనర్ శామ్యూయల్ తో ఫ్లోరాకు పరిచయం ఏర్పడిందని తెలిపారు పోలీసులు. సుమంత్ను చంపేందుకు శామ్యూయల్ కి ఫ్లోరా ₹1,00,000 సుపారీ ఇచ్చిందని, వాటితో మారణ ఆయుధాలు కొని దాడి చేశారని చెప్పారు. సుమారు ఒక 15 రోజుల క్రితము ఈమె ఫ్లోరా శామ్యూయల్కు ₹1,00,000 ఫోన్పే అమౌంట్ పంపిస్తుంది. దాంట్లో ₹50,000 ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్కు ఇవ్వడం జరిగింది. మిగతా ₹50,000తోని తనకు ఈ హత్య చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్, సుత్తెలను
మిగతా వాటిని కొనుక్కోవడానికి అని చెప్పేసి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. వారి దగ్గర నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్, అదేవిధంగా ఆ నేరానికి వాడినటువంటి సుత్తె, అదేవిధంగా మిగతా వారికి సంబంధించినటువంటి క్రైమ్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్నీ కూడా సీజ్ చేసి వాళ్ళను రిమాండ్కు పంపడం జరుగుతూ ఉన్నది. మరో నిందితుడు రాజ్ కుమార్ సైబరాబాద్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. 3 రోజులు కానిస్టేబుల్ రాజ్ కుమార్ లీవ్ పెట్టి మర్డర్కి ప్లాన్ చేశారని తెలిపారు పోలీసులు. జిమ్ ట్రైనర్ శామ్యూల్, ఏఆర్ కానిస్టేబుల్ రాజు నేరుగా ఈ దాడిలో పాల్గొన్నారని చెప్పారు. హత్య సాఫీగా జరిగితే రాజ్ కుమార్కి సొంతిల్లు కట్టిస్తామని చెప్పారని పోలీసుల విచారణలో తేలింది. నిందితుల నుంచి ఒక బైక్, సుత్తె స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 20న డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి జరిగింది. కాజీపేట సిద్ధార్థ్ నగర్ కి చెందిన సుమంత్ రెడ్డి హంటర్ రోడ్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. కాజీపేటలో క్లినిక్ నిర్వహిస్తున్నారు. 20న రాత్రి యథావిధిగా హాస్పిటల్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్తుండగా ఊర్సుగుట్ట, బట్టుపల్లి సమీపంలో సుమంత్ రెడ్డిపై దాడి చేశారు. రాడ్లతో అటాక్ చేయడంతో సుమంత్కు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సుమంత్ రెడ్డికి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. సుమంత్ పై మర్డర్ అటెంప్ట్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ. భవిష్యత్ అంతా ఏఐదే అంటున్నారు నిపుణులు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా ఏఐ నాలెడ్జ్ అందించేందుకు కృషి చేస్తోంది ప్రభుత్వం. కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమైన ఏఐ విద్యా బోధనను ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమలు చేస్తోంది సర్కార్. ఇందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన కొన్ని స్కూళ్లలో ఏఐ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పరిచయం చేసేందుకు కృషి చేస్తోంది ప్రభుత్వం. పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి ఇంటర్నెట్ సదుపాయంతో 5 కంప్యూటర్లతో ల్యాబ్లు ఏర్పాటు చేసింది. ఇందుకు బెంగళూరుకు చెందిన ఎక్స్టెప్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది సర్కార్. ఇప్పటికే ఈ సంస్థ ఆధ్వర్యంలో తమిళనాడులో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లలో ఏఐ పాఠాలు చెప్పేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా ప్రతి ప్రైమరీ స్కూల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది 3rd క్లాస్, 4th, 5th క్లాసు ప్రతి క్లాస్లో స్ట్రగ్లర్స్ వాళ్ళ కోసం రూపొందించడం జరిగింది. మనకు ఈ ప్రతి క్లాస్లో ఎవరైతే స్ట్రగ్లర్స్ ఉంటారో వాళ్ళని మనం సెలెక్ట్ చేసి వాళ్ళని ఒక ప్రతి బ్యాచ్ ప్రకారం ఒక 10 మెంబర్ ప్రతి బ్యాచ్కి ఒక 10 మెంబర్స్ ప్రకారం సెలెక్ట్ చేసి వాళ్ళని ప్రతిరోజు కానీ 2 days కానీ ఆ బ్యాచ్ని చేంజ్ చేస్తూ ఉండాలి. వీళ్ళ కోసం ఏంటంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఒక స్టోరీ ప్లే చేస్తే విత్ క్యారెక్టర్తో సహా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనకి సాంగ్ కానీ ఏదైనా చేసినా కానీ విత్ క్యారెక్టర్స్ తోటి సహా మనకి వస్తే ఏంటంటే పిల్లలు వాళ్ళు కొద్దిగా ఎక్కువ అవగాహన చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతో దోహదపడుతుందని. ఏఐ విద్యా బోధనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. ప్రభుత్వ ఆదేశాలతో ఎంపిక చేసిన స్కూళ్లలో కంప్యూటర్లు, ఇంటర్నెట్ సదుపాయం కల్పించారు అధికారులు. కంప్యూటర్లలో ఏఐ లెర్నింగ్, అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్, అసిస్టెడ్ మ్యాథమెటిక్ లెర్నింగ్ను ఇన్స్టాల్ చేశారు. ఏఐ ప్రోగ్రాం అమలుకు పాఠశాల హెడ్ మాస్టర్లు, టీచర్లు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, సిఆర్టీ, ఏఎంఓలు, డిఈఓలకు జూమ్ మీటింగ్ ద్వారా శిక్షణ ఇచ్చారు. టీచింగ్, లెర్నింగ్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, హ్యాండ్ బుక్స్ ముద్రించి సరఫరా చేశారు. FLN ఫండమెంటల్ లిటరసీ న్యూమరసీ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు పెంచాలని, దానికోసం కనీస సామర్థ్యాలు పెంచడానికి, అదేవిధంగా ఎవరైతే టీచర్ సపోర్ట్ గ్రూప్ ఉంటుందో వాళ్ళ పిల్లలు ఉంటారో, ఎవరైతే వెనుకబడి ఉంటారో వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొంచెం వారిలో పురోగతి ఇవ్వడానికి వారిలో కనీస అభ్యాస సామర్థ్యాలు పెంచాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగించుకొని ఈ మా నిజాంపేట మండలంలో మా ఎంపీపీఎస్ నిజాంపేటను మన డిఓ గారు, డైరెక్టర్ గారు సెలెక్ట్ చేయడం జరిగింది. వారికి మేము మా మండల తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన తూప్రాన్, కాళకల్, నర్సాపూర్, బూర్గుపల్లి, నిజాంపేట్, మాసాయిపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రాం అమలు చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగా 3 నుంచి 5వ తరగతి పిల్లల్లో వెనుకబడిన 5గురితో
ఒక బ్యాచ్ తయారు చేసి 20 నిమిషాలు ఏఐతో పాఠాలు బోధిస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒక బ్యాచ్ చొప్పున స్కూల్ టైంలో స్పెషల్ క్లాసులు తీసుకునేలా ప్రణాళికలు తయారు చేశారు. ఏఐ తరగతుల నిర్వహణను విద్యాశాఖ అధికారులు, ఎక్స్టెప్ సంస్థ ప్రతినిధులు పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో FLN అనే ప్రోగ్రాం నడుస్తుంది. విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాల పెంపున కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే అందులో ఎవరైతే టీచర్ సపోర్టెడ్ చిల్డ్రన్ ఉన్నారో అట్లాంటి పిల్లలు అభ్యసన సామర్థ్యాలు నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది. అట్లాంటి విద్యార్థుల కోసం అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పిల్లలకి సామర్థ్యాల పెంపున కోసం ప్రయత్నించడం జరుగుతుంది. అయితే స్టేట్లో ఒక పైలట్ ప్రాజెక్టు కింద 6 డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మెదక్ జిల్లా కూడా ఒకటి. మెదక్ జిల్లాలో 6 స్కూల్స్ని సెలెక్ట్ చేశారు. అందులో మా నిజాంపేట ప్రాథమిక పాఠశాల కూడా ఒకటి. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పిల్లలు ఏంటంటే ఎవరైతే తప్పైతే చేస్తారో సో వాళ్ళు రాంగ్ చేశారని చెప్పేసి సాఫ్ట్వేర్ చెప్తున్నప్పుడు పిల్లలు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం వల్ల వాళ్ళంతలో వాళ్ళుగా నేర్చుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో మా పాఠశాలని సెలెక్ట్ చేయడం మాకు ఎంతగానో సంతోషాన్ని కలిగించింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లో అభ్యర్థన సామర్థ్యాలను పెంపొందించేలా ఇదివరకే FLN ప్రోగ్రాం అమలు చేస్తోంది విద్యాశాఖ. దీనితో పాటు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఏఐ వినియోగిస్తున్నామని చెప్పారు అధికారులు. విద్యార్థుల్లో చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి సామర్థ్యాలు పెంపొందించేందుకు ఏఐ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఏఐతో ప్రతి విద్యార్థిలో విద్యా సామర్థ్యాలను పెంపొందించగలమని చెప్తున్నారు అధికారులు. నిర్మాణ రంగంలో ఇసుక ఎంతో కీలకం. ఈ సహజ వనరు అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. అనుమతులు లేకుండా ఇసుక దందా జోరుగా సాగుతుందనే ఆరోపణలున్నాయి. అక్రమార్కులు కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఇసుక మాఫియాకు అడ్డు లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. ఇసుక అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఖమ్మం సిపి సునీల్ దత్ ఆదేశించడంతో జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా దందా 3 పువ్వులు 6 కాయలు అన్న చందంగా నడుస్తోంది. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందంటున్నారు లోకల్స్. అక్రమ దందాతో సామాన్యులకు ఇసుక దొరకటం లేదంటున్నారు. గతంలో రెవెన్యూ అధికారులు జారీ చేసిన కూపన్ల ఆధారంగానే ఇసుక తవ్వకాలు జరిగేవని తెలిపారు. ఇప్పుడు కూపన్లు జారీ చేయడంలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అదునుగా ఇసుక మాఫియా దోపిడీకి పాల్పడుతుందని చెప్పారు స్థానికులు. కొన్ని చోట్ల అధికారులు అనుమతి ఇవ్వకపోయినా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని తెలిపారు. ఇసుక తవ్వకాలతో వ్యవసాయ బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు దొరకటం లేదని చెప్పారు రైతులు. ఇసుక అక్రమ రవాణాతో పరివాహక ప్రాంతమంతా ఎడారిని తలపిస్తోందన్నారు. అయితే ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం రేవంత్ హెచ్చరికలతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రవాణా పర్యవేక్షణ బాధ్యతలను కలెక్టర్, ఎస్పీకి అప్పగించడం మంచి పరిణామమని చెప్పారు. బయటికి వెళ్ళే లారీలు నైట్ పగలనుకుంటా విపరీతంగా ఇసుక దందా జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి ఎంబటే నిఘా పెట్టి ఇసుక మాఫియాలని ఆపాలని, అక్రమంగా ఇసుక రవాణా చేసే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సిపి సునీల్ దత్. ఇసుక మాఫియాను పూర్తి స్థాయిలో నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్దేశిత ప్రాంతాల్లోనే రాయల్టీ రుసుము చెల్లించి తవ్వకాలు చేపట్టాలన్నారు. వాగులు, నదీ పరివాహక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. చెక్పోస్టుల ద్వారా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. అదే రకంగా అంతర్రాష్ట్రంగా ఉన్నటువంటి వెంకటాపురం దగ్గర కూడా మరొక చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో దీన్ని నిఘా విభాగంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా ఈ మాఫియాను అరికట్టడం కోసం లేట్ అయినా సరే పోలీసు అధికారులు, అట్లనే మైనింగ్ అధికారులు తీసుకున్నటువంటి ఈ చర్యలు అనేటువంటి ఆనందించాల్సినవి, సంతోషించాల్సినవి, వీటి మీద హర్షం వ్యక్తం చేయాల్సింది.
ఇసుక రీచ్ల దగ్గర కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా పోలీసు, మైనింగ్, ఆర్టీఏ, రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అధికారులు సమావేశమై ఇసుక అక్రమంగా తరలించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైడ్స్ చేపట్టాలని నిర్ణయించారు. చెక్ పోస్టుల దగ్గర పోలీసులతో పాటు మైనింగ్ సిబ్బంది 3 షిఫ్టులు 24 గంటల పాటు తనిఖీలు చేస్తున్నారు. ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా వల్లాబ్ ఆంధ్ర సరిహద్దు బోటైన వల్లాబ్ చెక్ పోస్ట్ దగ్గర మైనింగ్ మరియు పోలీసు వారిని 3 షిఫ్ట్లుగా ఉంచుతూ గట్టి చర్యలు చేపట్టినారు. కావున వారికి, ప్రభుత్వానికి మరియు మండల అధికారులకు మన మండల ప్రజలు సహకరించాలని కోరుతూ పెనుబల్లి మండలంలో ముత్తగూడెం కానీ, వెంసూరు మండలంలో వెంకటాపురం కానీ అక్కడ చెక్ పోస్టులు ఇంకొక 2 గంగారంలో పెట్టిన విధంగానే ఇంకొక 2 చెక్ పోస్టులు పెడితే అరికట్టడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇసుక అక్రమ రవాణా నివారణకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అక్రమ రవాణాకు అవసరం ఉన్న ప్రతి చోట నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. నిజామాబాద్ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చే మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో భిన్న పంటలు సాగవుతున్నాయి. మంజీరా ఆయకట్టు కింద వరి ఎక్కువగా సాగవుతున్నా తీర ప్రాంతం మాత్రం ఎక్కువగా ఉండే బోధన్ నియోజకవర్గంలో వెరైటీ పంటలు వేస్తున్నారు రైతులు. నది సమీప గ్రామాల్లో 12 రకాల వెరైటీ పంటలు సాగు చేస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో 12 గ్రామాల మీదుగా 15 కిలోమీటర్లలో మంజీరా ప్రవహిస్తోంది. నది తీర ప్రాంతంలో వెరైటీ పంటలు వేస్తున్నారు రైతులు. నేల స్వభావం, నీటి వనరుల ఆధారంగా భిన్న పంటల సాగుపై ఆసక్తిని చూపిస్తున్నారు. నది ఒడ్డు నుంచి 3 కిలోమీటర్ల వరకు తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేస్తున్నారు. ఇక్కడ పంటల సాగుకు ఎలాంటి సాగునీటి వసతులు లేవు. కేవలం బోర్ల సాయంతోనే పంటలు సాగు చేస్తున్నారు రైతులు. మరి ఈరోజు మా హున్సా గ్రామంలో అనేక రకాలుగా పంటలు పండిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఏ గ్రామాల్లో కూడా ఇటువంటి పంటలు పండించారు నాకు తెలిసి అయితే మా గ్రామంలో మరి దాదాపు 1800-1900 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి మా హున్సా గ్రామం. మరి మా హున్సా గ్రామంలో పత్తి కానీ, సోయా కానీ, మక్క కానీ, మరి అదేవిధంగా పొలాలు వరి కానీ, ఈ విధంగా దాదాపు మేము 1500-1600 ఎకరాల చెరుకు మేము నాటేవాళ్ళం మా హున్సా గ్రామంలో. మరి మాకు మంజీరా పరివాహక ప్రాంతం కాబట్టి మాకు వాటర్ పైన ఉండడం వల్ల మరి మాకు పుష్కలంగా వాటర్ ఉండడం వల్ల మేము మంచి పంటలు పండిస్తా ఉన్నాము. మంజీరా ఆయకట్టు కింద వరి ఎక్కువగా సాగవుతుంది. బోధన్ నియోజకవర్గంలోని తీర ప్రాంతాల్లో మాత్రం భిన్న పంటలు వేస్తున్నారు. నది పరివాహక గ్రామాలైన హున్సా, మందర్నా, కాజాపూర్లో అరటి, బొప్పాయి, చెరుకు, కూరగాయలు, మొక్కజొన్న, శనగ, పొద్దుతిరుగుడు పంటలు వేశారు రైతులు. మందర్నా ప్రాంతంలో మామిడి, జామ తోటలు ఉన్నాయి. తగ్గెల్లి నుంచి హంగర్గా వరకు మొక్కజొన్న, పత్తి, శనగ, పొద్దుతిరుగుడు, జొన్న, పొగాకు, ఆపరాలు, సోయా వంటివి సాగు చేస్తున్నారు. ఇంతకుముందు నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడిచేటప్పుడు చెరికేస్తుంటే ఆ తర్వాత ఇప్పుడు వేరే ప్రాథమికంగా ఇప్పుడు మక్క, శనగ, మళ్ళా వరి ఒక 10%, అరటి కొంచెం, బొప్పాయి, ఈ చిన్న కూరగాయలు, ఈ పంటలకు ఇప్పుడు మళ్ళీ మేము ప్రాఫిట్ అయితే బాగుంది. మా శనగ చిన్న పంటలకే బాగా అనిపిస్తుంది. నా దాదాపు 20 ఎకరాలు ఉంటుంది. 20 ఎకరాలలో ఒక 10 ఎకరాలు శనగ ఉంటుంది, ఒక 10 ఎకరాలు మొక్కజొన్న ఉంటుంది, ఒక 3-4 ఎకరాలు అరటి తోట ఉంటుంది. వరి పంటకు కేర్ ఆఫ్ గా మారిన బోధన్ డివిజన్ ఇప్పుడు విభిన్న పంటలకు నిలయంగా మారింది. బోధన్లో 100 ఎకరాల్లో అరటి, 50 ఎకరాల్లో జొన్న, 2000 ఎకరాల్లో మొక్కజొన్న, 50 ఎకరాల్లో బొప్పాయి, 610 ఎకరాల్లో పత్తి, 120 ఎకరాల్లో కూరగాయల పంటలు వేశారు రైతులు. 50 ఎకరాల్లో చెరుకు, 700 ఎకరాల పొద్దుతిరుగుడు, 1240 ఎకరాల్లో పొగాకు, 700 ఎకరాల్లో అపరాలు సాగు చేశారు. వరి మరియు మొక్కజొన్న, మరి అరటి, కూరగాయలు ఇవన్నీ కూడా పండిస్తాం మేము. ఈసారి మాత్రం ఎక్కువ మొక్కజొన్న అక్కడ పోయినాం. ఎందుకంటే చెరుకు పండిస్తే షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. మాగి ఫ్యాక్టరీకి మాకు బాగా దూరం అవుతుంది కాబట్టి ఎక్కువ అంటే ఇప్పుడు మొక్కజొన్న పండిస్తున్నాం సార్. సంప్రదాయ పంటలతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న వాణిజ్య పంటలు వేస్తున్నారు నిజామాబాద్ రైతులు. That's all for now. Stay tuned to V6 News as it is.